शरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्मात्मकं सद्वन्दे गुरुं शान्तमुनीशमीशम् वंदे शिवानंद गुरु प्रवीरं वंदे सदा ज्ञानपिबन्धनीयान् अनंत सुखदातारामखण्डानन्द विग्रहं दयालुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृत्तान् शेषान् औषध्यमोहारतिदान् जगाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము అనే దానిలో మనం ఇప్పుడు దృశ్య ప్రపంచ మిథ్యాత్వం గురించి వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో దాన్ని వివరించుకుంటున్నాం. ఆ పరమాత్మ ప్రపంచ రూపముచే నాశవంతుడై ఉన్నట్లు తోచినను తన యథార్థ ఆత్మరూపముచే నాశరహితుడై ఉన్నాడు. మరియు ఆ పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క అంతరంగమున అతి సూక్ష్మ రూపుడగుడచే దాగి ఉన్నాడు. అయినప్పటికీ మహత్తర అగుడచే ఉపాధులన్నిటినీ దాటి కూడా వర్తించుచున్నాడు. సమస్త పదార్థములందును అతడు వెలియుచున్నాడు అన్నారు. ఎందుకంటే ఈ యొక్క భగవంతుడి నుంచే యావత్తు దేవతలు కానీ అలాగే ఇది రకాలైనటువంటి చివరికి సృష్టిలో ఉండేటువంటి దిక్కులే కాదు, పంచభూతాలే కాదు, అన్నిటికీ కూడా ఆధారము పరమాత్మే, భగవంతుడు, ఆత్మ. అక్కడి నుంచి ఇవన్నీ కూడా వర్తిస్తున్నాయి కనుక అంతటికీ ఆధారం అదే ఉన్నది అని చెప్పుకున్నాం. అయితే ఆ పరమాత్మ ఎలా ఉన్నారు అంటే ప్రపంచ రూపముచే నాశవంతుడై ఉన్నట్లు తోచినప్పటికీ కూడా, ఎందుకంటే జగత్తంతా కూడా వ్యాపకమై ఉన్నారు అని చెప్పారు. అయితే ఆ విధంగా చూస్తే జగత్తు నాశనం అయితే భగవంతుడు నాశనం అవుతాడా అని ఒక ప్రశ్న రావచ్చు. కానీ నాశవంతం ఉందా అన్నట్లు అనిపించినప్పటికీ కూడా తన యథార్థమైనటువంటి ఆత్మ రూపముచే నాశరహితుడై ఉన్నాడు. కావున ఈ దృశ్య జగత్ అంతటా విస్తరించి ఉన్నప్పటికీ కూడా అందులో అభాసగా వచ్చినటువంటి దృశ్యమే నశిస్తుంది తప్ప సత్యమైనటువంటి ఆత్మకు నాశనము లేదు. ఎందుకంటే ఆయన అన్ని శరీరములందే కాకుండా శిలలయందు, జలమందు, లతలందు, ధూళియందు, పర్వతాల్లోను, వాయువుల్లోను, పాతాళాది లోకములు అంటే ఒక చోట ఉంటారు, ఒక చోట లేరు అనేది కాదండి. ఆత్మ యొక్క స్థితి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు అంటే అసలు ఆత్మ సత్యత్వ స్థితి లేని చోటు లేదు. సర్వము కూడా వ్యాపకమై ఉన్నది. కావున ఆ వ్యాపకమై ఉన్న సత్యత్వ స్థితిలో ఉండేటువంటి ఆత్మ ఎప్పటికీ నశించదు. కానీ దాంట్లోనే అభాసగా కనిపిస్తుంది దృశ్యం బయటికి ఒక రూపంతో. ఈ రూపముతోటి బయటికి వచ్చినటువంటి ఈ రూపముతో ఉన్న జగత్తే నాశనత్వాన్ని పొందుతుంది, మళ్ళీ ఉద్భవిస్తూ ఉంటుంది. దీనికే సృష్టి ప్రళయాలు ఉన్నాయి తప్ప ఆత్మకి నాశనము లేదు, మళ్ళీ సృష్టి కాదు. ఎందుకంటే అది చావు లేదు, దానికి పుట్టుక ఉండదు కనుక అది ఎల్లప్పుడూ ఉండేది.
జనన మరణ రహితమైనది, ఆది మధ్యాంత రహితమైనది, అంతటా వ్యాపకమైనది. ఇది ఆత్మతత్వం, ఆత్మ వస్తువు కావున. మరియు ఆ పరమాత్మ సమస్త ప్రాణుల యొక్క అంతరంగములో అతి సూక్ష్మ రూపుడై ఉండుటచే, ఎందుకంటే లోపల వెలుపల కూడా ఉన్నది ఒకటే సత్యం, ఒకటే ఆత్మ. కావున అన్ని ప్రాణులలో కూడా అంతరంగములో ఎలా ఉన్నారు? అతి సూక్ష్మ రూపముతో దాగి ఉన్నారు. అంటే బయటికి మనకి కనిపించరు, వ్యక్తం కాకుండా, రూపంతో వ్యక్తం కాకుండా, అదే విధంగా సూక్ష్మాతి సూక్ష్మంగా శోధిస్తే తప్ప మనకి అది అనుభవంగా గ్రహింపు కాదు. కావున అటువంటి సూక్ష్మత్వంతో ఉన్నారు. అయినప్పటికీ ఆయనే మహత్తరం. అంటే అతి సూక్ష్మంలో ఉన్నది అదే, మహత్తరం అతి స్థూలంలో ఉన్నది అదే, అతి చిన్నగా ఉన్నది అదే, అతి పెద్దగా ఉన్నది అదే. అంటే దీనికి ఇంకా ఎక్కడ ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదు, ఇక్కడ ఉంది ఇక్కడ లేదు అనడానికి లేదు, దీంట్లో ఉంది దాంట్లో లేదు అనడానికి లేదు. ఈ విధముగా ఏదైతే సర్వత్రా సమంగా వ్యాపించి ఉన్నదో అది ఆత్మ అనేటువంటి సత్యత్వ వస్తువు. ఈ విధంగా అన్నిటిలోనూ కూడా పరమాత్మ యొక్క సత్యత్వమే దాగి ఉంది. అయితే సమస్త పదార్థములందును అతడు వెలియుచున్నాడు, ఈ ఉపాధుల్ని దాటి కూడా వర్తిస్తున్నాడు అన్నారు. ఎందుకంటే మహత్తర రూపుడొకటి చేత ఉపాధులన్నిటినీ కూడా దాటి వర్తిస్తున్నాడు. అంటే ఏంటి? లోపల ఉన్నది అదే, బయట ఉన్నది అదే. ఇది ఖండించటానికి వీలు లేనిది అన్నారు. ఇది ముక్క ముక్కలుగా చేయటానికి అది సాధ్యము కానిది. మరి ఎలా వచ్చాయి ఈ రూపాలన్నీ అనేది మనము ఇక్కడ క్షుణ్ణంగా గ్రహించాలి. ఎందుకంటే చెప్పుకున్నాం, ఒక బుడగ ఉంటుంది, ఆ బుడగ లోపలికి గాలిని ఊది మళ్ళీ దాన్ని ఎక్కడ ఎగరేస్తాం? గాలిలోనే ఎగరేస్తాం. అయితే గాలిలో ఎగురుతున్నటువంటి ఆ బుడకి ఆకృతి ఉంటుందే కానీ ఆ ఆకృతి ఎంతసేపు ఉంటుంది అంటే కొంతసేపే. కానీ బుడగ లోపల గాలి, బుడగ వెలుపల గాలి, లోపల బయట కూడా ఒకటే గాలి నిండి ఉన్నది. అలాగే ఈ యొక్క జీవులు అనబడేటువంటి ఆకృతులతో ఉపాధులతో ఉన్నటువంటి సర్వ జీవుల లోపల బయట కూడా అదే నిక్షిప్త, అదే ఉన్నది. ఇది యథార్థం అండి. ఇది మనం గ్రహించుకోవాలి. ఇందులో ఏది అసత్యం అండి అంటే ఈ కనిపిస్తున్న ఉపాధులే అసత్యం. లోపలున్నది అదే, బయట ఉన్నది అదే. కనుక అదే పరమ సత్యము. ఇంతకీ అది నశిస్తుందా అంటే నాశనము లేనిది. ఇంకొక లక్షణం కూడా చెప్తారు, ఖండించటానికి వీలు లేనిది అని చెప్తారు. అంటే ముక్క ముక్కలుగా చేయటానికి వీలు లేనిది. అంటే ఇప్పుడు మన యొక్క రూపం ఉంది, మన ఒక శరీరంతో మనం ఒక మనిషి ఉన్నారు కనుక వీరికి మధ్యలో మరి ఇది ఖండనం అవుతుందా? ఈ దేహం వరకు వచ్చి అక్కడ అది ఖండింపబడి మళ్ళీ ఇంకో దేహంలో మళ్ళీ ఇంకొక ఉంటుందా అని మనకు ఒక ప్రశ్న, సందేహం రావచ్చు. కానీ అది కూడా లేదట, ఖండించటానికి కూడా వీలు కానిది, అంతటా వ్యాపకమైనది. అది ఎలానో మనకి యోగ వాసిష్టంలో చెప్తారు. ఖండనము లేకుండా ఏకమై ఉండి దాంట్లోకి సృష్టి ఎలా వస్తుంది, ఎలా నాశనం అవుతుంది అనే దాని గురించే మనకి విపులంగా వ్యక్తీకరిస్తారు. ఈ యొక్క చిద్రూప పరమాత్మయనే మణి ప్రతి దేహమని పెట్టియందును ప్రకాశిస్తుంది. ఇది ఒక పెట్టేనండి. ఈ దేహం అనేది ఒక గూడు, ఒక పెట్టి. ఆ పరమాత్మయని అను చంద్రుని యందు ఈ జగత్ సమూహములని కిరణములు స్ఫురించుచున్నవి. కావున అన్ని పెట్టెల్లోనూ ఉన్నది ఒకే ఆత్మ అండి. అన్ని దేహాల్లోనూ ఉన్నది ఒకే ఆత్మ. కనుక ఆ పరమాత్మ యందే ఎలా ఉంది అంటే చంద్రుడి నుంచి చంద్ర కిరణాలు ఎలా అయితే అన్ని వైపులకి వ్యాపకమవుతూ ఉంటాయో, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క ప్రకాశం ఎలా స్ఫురిస్తూ ఉంటుందో, అదే విధముగా ఈ జగత్ అనే సమూహాలన్నీ కూడా చంద్రుడి నుంచే, చంద్ర కిరణాల ఈ జగత్ సమూహాలన్నీ కూడా ఆ ఆత్మ నుంచే కిరణాల్లో ఒక్కొక్క జగత్తు ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దాని మూలము నుంచి విడువడదు ఈ జగత్తు. చంద్రుడి నుంచి చంద్ర కిరణాలు ఎలా అయితే వేరుపడలేవో అలాగే భగవంతుడి నుంచి, ఆత్మ నుంచి ఈ జగత్తు కూడా లేదు. దాని నుంచే ఉద్భవిస్తాయి, దాని నుంచే లయమవుతాయి. కావున ఇది ఎలా అంటే
ఇది ఖండించటానికి వీలు లేకుండా అన్ని పెట్టుల్లోనూ ఉన్నది అదే అని చెప్తున్నారు. కానీ ఏకం అంటున్నారు. ఏకం అనేది మనం గ్రహింపు చేసుకోగలిగితే ఇక్కడ ఎలా వచ్చాయి ఉపాధులు అనేది మనం అర్థం చేసుకోవాలంటే చూడండి, మనము ఒక స్క్రీన్, ఇప్పుడు మనము ఏదైనా చూడాలంటే ఒక టీవీలో కానీ లేదా సినిమా కానీ ఏదైనా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ స్క్రీన్ మీద ఏమొస్తాయి? ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి. అంటే ఎంతో ఎంతో ఇంతవరకు తీసివేసిన సినిమాయే మళ్ళీ అక్కడ ప్రదర్శన చేయబడుతూ ఉంటుంది. ఇంతకీ సినిమా అనేది ఇప్పుడు జరుగుతుందండి అంటే అది అప్పుడు జరగదండి. ఇంతకు ముందే రికార్డ్ అయిపోయినది ఒక చిన్న చిప్‌లో దాన్ని భద్రపరిచి మళ్ళీ మనకి అది ఒక సీడీలో మళ్ళీ దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ ఆ యొక్క దాంట్లో ఏమైతే రికార్డ్ చేయబడి ఉందో అదే విధానములో మళ్ళీ ప్రదర్శనొస్తుంది. దానికి వినా మారదండి. ఇది అందరూ గమనించి తెలుసుకున్న విషయమే. అయితే ఇక్కడ ఆ స్క్రీన్ మీద ఎందరో వస్తూ ఉంటారు. మంచివాడిగా ఉన్నవాడు వస్తాడు, చెడ్డవాళ్ళుగా ఉన్నవాళ్ళు వస్తారు. వివిధ పాత్రలన్నీ కూడా నటిస్తూ ఉంటాయి. కొంతసేపు వేడుస్తూ ఉంటారు, కొంతసేపు నవ్వుతూ ఉంటారు. అదే స్క్రీన్ మీద ఎన్నెన్నో దృశ్యాలు చూస్తాం. కాసేపు ఆటలాడుకుంటారు. కాసేపు అక్కడే మళ్ళీ ఎంతో దుఃఖదాయకమైన విషయం కూడా ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఇంతకీ గమనించి ఇదన్నీ ఎన్నిటి మీద ఎప్పుడు ప్రదర్శన అవుతుంది అంటే ఒకే ఒక్క స్క్రీన్ మీదే ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంతకీ స్క్రీన్ అదేనండి, ఒక్కటేనండి. దాని మీదకు వచ్చి ఆడుతూ ఉంటాయండి బొమ్మలలా ఉన్నటువంటి ఈ పాత్రలన్నీ కూడా. అవి కూడా నిజం కాదు. ఆ పాత్రలతో కూడినటువంటి, ఆ వేషంతో కూడినటువంటి ఆ బొమ్మలన్నీ అలా ఆడి, రావాల్సొచ్చినప్పుడు అది వచ్చి, ఏం చేయవలసినప్పుడు అది చేసుకుంటూ, ఆ నటన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ స్క్రీన్ మాత్రం ఒక్కటే. ఎన్ని బొమ్మలు, ఎన్ని రకాలైన విధానాల్లో వచ్చినా, ఆ తెర మాత్రం అలానే ఉంటుంది. అది మాత్రం మార్పు చెందదు. ఆ యొక్క తెర మీద వచ్చిన బొమ్మలకి సంబంధించినటువంటి ఏ యొక్క పదార్థాలు కూడా ఆ తెరని అంటవండి. అంటే ఒకవేళ ఎవరైనా హత్య చేసినట్టు సంఘటన వచ్చింది. ఒక రక్తం అనేది అక్కడ చూసాము. కానీ అది అది ఏమవుతుంది అంటే అది ఏమవుతుందంటే చూడండి, ఆ దృశ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్క్రీన్‌కి ఏమైనా అంటుద్దా అంటే ఏమీ అంటదు. అది మళ్ళీ అలానే ఉంటుంది. మరి ఇదంతా ఎలా కనిపించిందంటంటే, ఆ స్క్రీన్ మీద బొమ్మల్లాగా వచ్చి ఆడేసి ఎళ్ళిపోతున్నాయి. కానీ ఒకటి గమనించండి, ఆడుతున్నంత సేపు కూడా ఆ బొమ్మలన్నీ కూడా దేని ఆధారంగా ఆడుతున్నాయి? అంటే ఆ స్క్రీన్ అంటే తెర ఆధారంగానే ఆడుతూ ఉంటాయి. ఈ బొమ్మను ఒక్కసారి గమనించండి. ఆ పాత్రధారిని ఒకసారి గమనించండి. వారి లోపల ఏముంది? వారి బయట ఏముంటుంది? వారి ఆకృతి ఉన్న ఆకారం ఉన్నంత లోపల అదే తెర ఉందండి. ఆ ఆకారం అయిపోయిన తర్వాత కూడా అదే తెర ఉంది. ఇంతకీ ఆ మధ్యలో ఆకారం అయిపోయినప్పుడు ఏదైనా ఖండించబడిందా అంటే అది ఖండించబడలేదండి. ఒక్కటే తెర ఎక్కడా కూడా. కానీ ఆ లోపల ఆ తెర ఆధారమే ఉంది. బయట ఆ తెర ఆధారమే ఉంది. అదే విధముగా అనేక మంది ఉంటూ ఉంటారు అదే తెర మీద అనేక పాత్రలు. ఏ పాత్రకి మధ్యలో ఎక్కడా కూడా తెర ఖండించబడదండి. అంతా కూడా ఒకే తెర మీదకొచ్చి ఆడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఒకే తెర ఉంటుంది తప్ప అనేకం ఎలా కాదో ఈ సృష్టి యావత్తు కూడా, జగత్తు యావత్తు, మనం చూస్తున్న ఈ దృశ్యాలు యావత్తు కూడా మనం అనుకునేటువంటి ఈ ఉపాధులతో ఉన్నటువంటి ఈ యొక్క సమూహాలు, ప్రాణికోటి సమూహాలన్నీ ఆత్మ అనేటువంటి తెరను పట్టుకొని ఉన్నామండి. ఇంతకీ ఆ బొమ్మలు సత్యమా? బొమ్మలు సత్యం బొమ్మలనేవి సత్యం కాదు. అవి మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెర మాత్రం అలాగే ఉంది. అలాగే ఈ సృష్టి యావత్తు కూడా ఆత్మ అనేటువంటి ఏకైకమైనటువంటి ఒకే ఒక తెర. అంటే తెర అనుకుంటే అదే సత్యం అండి. అదే భగవంతుడు. అదే పరమాత్మ. దాని మీదకొచ్చి ఆడుతున్నాయి ఇవన్నీ కూడా. యదార్థమా అంటే చూస్తున్న కొంతసేపు అది నిజంలా అనిపిస్తాయి కానీ అది సత్యం కాదు. ఏమాత్రం తెలివున్నా మనకు అర్థమవుతుంది అది నిజం కాదు, సినిమా అంటాం. అలాగే ఈ జగత్తులో జరిగే అన్ని సంఘటనలు కూడా సత్యంగా అనిపిస్తాయి కానీ అవి సత్యం కాదండి, యథార్థం కాదు. ఆ సినిమా 3 గంటల సినిమా ఎంత నిజమో ఈ ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు కూడా అంతే నిజం.
ఈ జన్మ మరణాలు కూడా అంతే నిజం. అది ఎలా అయితే తేలిగ్గా తీసుకుంటామో దీన్ని కూడా అంతే తేలిగ్గా తీసుకోవాలి. యథార్థంగా తెలిసిన వాడైతే, జ్ఞానికైతే ఇదే విషయం అవగాహనకు వస్తుంది. అది ఎక్కడా ఖండనము కాదు. కేవలం దాని మీదకి అది వస్తుంది, పోతుంది. అంతే తప్ప యథార్థం అనేది కానే కాదు. కావున ఇది అర్థం చేసుకోగలిగితే మనమందరం కూడా ఆ పరమాత్మ అనే తెర మీద ఆడే బొమ్మలమండి. ఈ బొమ్మ లోపల ఆ దైవత్వంతో తెర ఉంది. ఈ బొమ్మకు వెలుపల అదే తెర ఉంది. బొమ్మకి మధ్యలో అదే తెర ఉంది. కానీ ఎక్కడ అది ఖండనం కాదు. ఎలా అయితే ఆ యొక్క స్క్రీన్ అనేది ఎక్కడా ఖండించబడకుండానే దృశ్యాన్ని చూపిస్తుందో, ఈ జగత్తు యావత్తులో ఉన్నటువంటి ఏకైకమైన జగత్తే కాదండి, సృష్టి యావత్తు, అన్ని లోకాలు అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. కేవలం మనం ఉండే ఈ భూలోకం ఒక్కటి అనేది అనుకునేది. ఇది చాలా చిన్నది విశ్వములో. ఈ విశ్వంలో మనం ఉన్నటువంటి ఈ భూమి చాలా చిన్నదండి. ఇంకా దీనికంటే ఎంతో గొప్ప గొప్ప గ్రహాలు ఉన్నాయి. పాలపుంతులని ఇంకా దాన్ని వర్ణన చేయాలంటే మన తరం కాదు. అంతటి విశ్వం, మన ఊహకి అందనంతటి విశ్వమును ఎక్కడుంది? ఇదంతా ఒకే తెర మీద, ఒకే ఆత్మ అంటే బ్రహ్మము అనే తెర మీద ఆడుతున్నాయండి. ఈ లోకం ఆ లోకం. ఇక్కడున్న అదే తెరండి, ఇక్కడున్న అదే బ్రహ్మము. ఇంక వేరే లోకాలకు వెళ్ళినా అదే బ్రహ్మముతో ఆడబడుతూ ఉంటుంది. అది స్వర్గలోకం కావచ్చు, నరకలోకం కావచ్చు, ఇతరత్ర లోకాలు కావచ్చు. ఎక్కడైనా ఉన్నది మాత్రం, లోపల ఆధారంగా ఉన్నది మాత్రం ఒక్కటే. ఇందులో ఎక్కడా ఖండనము లేదు. అన్ని లోకాలు కూడా ఏకమై వర్తిస్తూ ఉంటుంది. అలాగే ఈ దేశములో ఉన్నది అదే, ఇతరత్ర దేశాల్లో ఉన్నది అదే, ఈ ఖండములో ఉన్నది అదే, వేరే ఖండాల్లో. ఈ ఖండాలన్నీ బయటికి ఖండించబడినట్లుగా అనిపించాయి, కానీ అఖండమైన తెర మీద ఆడుతున్న ఖండ భాగాలన్నీ కూడా అది గమనించుకుంటూ ఒకటే సత్యం. అందరూ కూడా ఆ శక్తి వల్లే వర్తిస్తున్నాం. ఎక్కడా కూడా భేదాలు అనేవి లేనే లేదు. ఎందుకంటే ఈ అభేద స్థితే జ్ఞానం అండి. ఎవరికైతే ఈ యొక్క అభేద స్థితి సిద్ధిస్తుందో అదే పరమ జ్ఞానం అండి. కానీ ఈ సత్యము మనకి స్ఫురింప చేయలేకపోతే, మనం గుర్తు పెట్టుకోలేకపోతే, అది దాన్ని గమనించుకోకపోతే అన్నీ కూడా ఖండనాలే, భేదాలే. పక్క ఉన్న మనమే ఇంత భేదాన్ని చూస్తూ ఉంటాం. నువ్వు వేరు, నేను వేరు అని. ఎక్కడ వేరు వేరు లోకాలు వేరు 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 దేశాల్లో ఉన్నది వేరు వేరు అనుకుంటాం, వేరు వేరు భాషలు వేరు అనుకుంటాం. కానీ యథార్థంగా ఆలోచిస్తే అన్ని భాషలకి, అన్ని మతాలకి, అన్ని రకాలైనటువంటి జాతులకి, అలాగే అన్ని దేశాలు, అన్ని ఖండాలు, అన్ని లోకాలు కూడా ఒకే సత్యం ఆధారంగా నిర్మాణం అయ్యాయండి. ఇవన్నీ ఆడుతున్నాయి అందులో, అంతే. ఇవేవి యథార్థం కాదు. దాన్ని పట్టుకునే ఇవన్నీ వర్తిస్తూ ఉంటాయి. మళ్ళీ సమయం అయిపోయినప్పుడు దాని నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ తెర మీద నుంచి, అంతే తప్ప అది సత్యము కాదు. అవి ఆ బొమ్మల యొక్క ఆకృతులేవి కూడా యథార్థం కాదండి. ఇదేనండి పరమజ్ఞానం. ఇది మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత అవగాహనకు వస్తుంది. ఇది ఎంతైతే మనము లోపలికి తీసుకుని భావాన్ని పొందుతామో అంత మనకి సమైక్యత భావన సిద్ధిస్తుంది, మైత్రీ భావన సిద్ధిస్తుంది. అన్ని ప్రాణుల యందు కూడా ఒకే రకమైనటువంటి భావన, ప్రేమ పుట్టుతుందండి. ఇదే కారణ ప్రేమ. ప్రేమ అంటే మనం అనుకున్నాము ఫలానా అంటే నాకు సంబంధించిన వ్యక్తులు, నాకు సంబంధించిన వస్తువులు, వీటిని ప్రేమించడం అనేది సహజం. అది అందరూ చేసే పని. అది గొప్ప విషయం ఏమీ కాదండి. ఎందుకంటే అది స్వార్థంతో కూడిన ప్రేమ. ఇది నాది కనుక దాన్ని ప్రేమిస్తూ ఉంటాం, దాన్ని ఇష్టపడుతూ ఉంటాం. కానీ మహానుభావులకు వచ్చేది ఏంటంటే అకారణ ప్రేమ అండి. అంటే కారణము లేకుండానే వీళ్ళు నాకేమవుతారు, వీళ్ళెవ్వరు, ఏమిటి అనే ప్రశ్న లేదండి అక్కడ. అందరిలోనూ కూడా ఒకటే తత్వంతో ఉంటారు వాళ్ళు మహానుభావులు. కనుక అందరితో కూడా వారిని అందరిలో చూసుకుంటారు. అంటే నా లోపల ఏదైతే ఉందో, నేను ఏమైతే అయ్యున్నానో అదే అన్ని అయ్యున్నాయి. సర్వము కూడా అదే ఉంది. అందరిలో ఉన్నది అదే. ఆ కారణము చేత ప్రేమిస్తా. ఎలా అయితే నన్ను నేను ఎప్పుడూ కూడా ఇష్టపడకుండా ఉండను, అంటే నన్ను నేను ఎప్పుడు ప్రేమించుకుంటాను. యథార్థం అండి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంటికంటే ఎవరిని ప్రేమిస్తున్నావంటే ఆ యొక్క ఎవరిని ప్రేమిస్తాం?
ఇచ్చుకుంటామండి. మొట్టమొదట మనం ప్రేమించుకున్న తరువాతని ఇక ఇతరత్రా ఎవరినైనా ప్రేమిస్తాం. కానీ ఇది ఎప్పుడైతే అందరిలో ఉన్నది నేనే, ఎందుకంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నామనుకోండి, అప్పుడేమవుతుంది, అందరిలో ఉన్నది కూడా అదే అనే విషయం అర్థమైందనుకోండి, అందరి పట్ల కూడా ఆ యొక్క ప్రేమ అనేది పుట్టేస్తుంది. అది గమనించుకుని అందరూ కూడా ఏకాత్మ స్వరూపులుగా ఉంటారు కనుకని ఆ మైత్రి స్వభావం వచ్చేస్తుంది. చూడండి, మహానుభావులు ఎన్నో రకాలుగా సంబోధన చేస్తూ ఉంటారు ఆత్మీయ భావనతోటి. అలాగే ఇప్పుడు నిన్న మొన్నటి సత్యసాయి బాబా గారు ఎప్పుడు సంబోధన చేసిన ప్రియాత్మ స్వరూపులారా అనేవారు. అంటే ప్రియమైన ఆత్మ స్వరూపులారా అని. ఎందుకని అలా సంబోధన అంటే అదే ఆత్మ తత్వంతో ఉంటారు కావున వారికి సహజంగా ప్రేమ అందరి పట్ల. కావునే వారి చెంతకి ఎంతో మంది చేరుతారని మహానుభావులు. ఈ తత్వం ఎవరికైతే అర్థమవుతుందో దీన్ని గమనించి ఆ స్థితిలో ఉండి వ్యవహారం చేసుకుంటూ ఉంటారో, ఆ బొమ్మల మాదిరిగానే వీటన్నిటిలోనూ ఉన్నది సత్యం, ఒకటే సత్యాన్ని గమనిస్తారో వారే జగత్తులో గౌరవనీయులు, వందనీయులు, పూజ్యనీయులు అవుతారు. వాళ్ళే ముక్తికి అర్హులవుతారు. ఈ విధంగా మనము ఆ ఏకాత్మ స్వరూపతత్వాన్ని అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఈ విధంగా వశిష్ఠ భగవానుడు శ్రీరామునికి బోధించారు. అదే సత్యము, ఇంట్లో కూడా ఉన్నది ఒకటే కనుక ప్రతి ఒక్క దేహంలో కూడా ఉన్నది అదే అని చెప్పారు. అయితే ఆ పరమాత్మ అనంత అందు అనేక క్రియలు ఆచరించుచున్నప్పటికీ వాస్తవముగా ఏమీ చెయ్యటలేదు. ఏలయనగా నిర్వికారమై ఉదయాస్తమయ రహితమైనటువంటి స్వాత్మయందున్నవాడే అతడు ఒక్కడే అయి వెలుగొందుచున్నాడు. రెండో వస్తువు లేనే లేదు. కనుక ఆ పరమాత్మ అనంత కోటి మహామహా బ్రహ్మాండ సమూహం నిర్మిస్తున్నారు. ఇంతకీ నిర్మాణం చేస్తున్నారంటే ఆయన ఏమి దాని కర్తృత్వాన్ని వహించరు. ఆయన నుంచే, ఆ పరమాత్మ నుంచే, ఆ బ్రహ్మము నుంచే అనంత కోటి బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి. అందులోంచి అనేక క్రియలు ఆచరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అందులో చరించేటువంటి జీవులు ఎన్నెన్నో క్రియాకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాటి అన్నిటిలో ఉన్నది నేనే అని చెప్తున్నారు కనుక పరమాత్మ యొక్క తత్వమే ఉంది కనుక పరమాత్మయే వర్తిస్తున్నారా అని మనకు సందేహం రావచ్చు. పనులు ఆయనే చేస్తున్నాడు, బ్రహ్మం చేస్తుంది కనుక వీటికి సంబంధించినటువంటి అనుభూతులు కూడా బ్రహ్మమే అనేటువంటి భావన మనం పొందుతూ ఉండొచ్చు. కానీ వాస్తవముగా ఇంత క్రియ చేసి కూడా అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా అందులోనే నిర్మాణమై, అందులోనే వర్తిస్తూ, అందులోనే లయమవుతూ ఇలా జరుగుతున్నప్పటికీ వాస్తవం ఆత్మ ఏమీ చేయటలేదు. ఇంత చేసి కూడా ఏమీ చేయట్లేదు. కేవలం అక్కడ తటస్థం అంతే. దాని యొక్క తటస్థం అంటే చూడండి, ఇప్పటివరకు ఒక స్క్రీన్ గురించి చెప్పుకున్నాం, ఒక తెర. ఇంతకీ ఈ తెర ఏమైనా చేస్తుందా అంటే ఏమీ చేయట్లేదు. అది కేవలము అలా ఉందంటే తెల్లని తెర, ఒక స్క్రీన్. దాని మీద ఇతరత్ర అది ఎవరికి ఏం వినిపించట్లేదు. మ్యూట్ అయిపోయిందా?
కావున అది ఎలా అయితే తటస్థంగా ఉంటుంది, దానికి ఏమి కర్తృత్వం లేదు. నేను కనుక ఇన్ని రకాల బొమ్మలతో ఆడుతున్నాను ఆ తెర ఎప్పుడు అనుకోదు. కేవలం ఉండడం అనేది దాని ధర్మం అంతే. తన ధర్మంగా తాను నిలబడి ఉంటుంది. దాని మీద ఏ బొమ్మలొచ్చినా అవి ఆడుతూ వెళ్ళిపోతుంటాయి. అదే విధంగా ఈ జగత్తు యావత్తు కూడా, ఈ బ్రహ్మాండం యావత్తు కూడా ఆ యొక్క బ్రహ్మం అనేటువంటి ఆత్మ అనేటువంటి తెర ఎలా ఉంది అంటే అలానే ఉంది. తటస్థంగా ఉందంతే. ఏ బొమ్మొస్తే ఆ బొమ్మ, ఏది పుడితే అది, ఏది ఆడినా అది ఆడుతూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. దేన్ని తీసుకోదు. దేనిని అంటదు. తటస్థంగా ఉంటుందంతే. కనుక నేను ఏమీ చెయ్యట్లేదు అన్నాను. ఇన్ని చేసి కూడా, ఇన్ని సృష్టికి మూల కారణమయ్యుండి కూడా, ఆధారమయ్యుండి కూడా, ఇయన్నీ ఆడటానికి ఆధారం ఎవరు? ఇంతకు ఆ బొమ్మ ఆడాలంటే తెరే ఆధారం అండి. అది లేకపోతే దేని మీద ఆడుద్ది? అలాగే మనందరము వ్యవహారం చేయాలంటే మనకి ఏది ఆధారం? బ్రహ్మమే ఆధారం. ఈ బ్రహ్మం అనేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ తెర ఆధారంగానే అందరం ఆడుతున్నాం. కానీ ఆ లోపల వెలుపల ఉండి నడిపిస్తూ మనందరికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ తెరలాంటి బ్రహ్మము దేన్ని అంటదు. కేవలం ఏమి ఉంటుందంటే అలా తటస్థం. ఎవరి కర్మల్ని తీసుకోదు, ఎవరి భావాన్ని తీసుకోదు. కానీ ఇక్కడ మనమే అనవసరంగా ఏం చేస్తున్నాం? గమనించుకుంటే జ్ఞానానికి అజ్ఞానానికి ఇక్కడే మనం వ్యత్యాసం ఉంటుందండి. ఎవరైతే ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని నేను తెర మీద ఆడే బొమ్మని మాత్రమే అనుకుని, నా లోపల భగవంతుడనే బ్రహ్మం ఉంది, నా వెలుపల బ్రహ్మం అనేటువంటి తత్వం ఉంది, ఈ రెండింట్లోనూ కూడా అంతా ఏకమైపోయింది, దాంట్లో నేను కేవలం ఒక బొమ్మలా, ఆ బొమ్మలాగా ఇలా వర్తిస్తున్నాను, ఆడుతున్నాను, వెళుతున్నాను, నడుస్తున్నాను, కూర్చున్నాను, పడుకున్నాను, తింటున్నాను అన్నట్టుగా దేహాన్ని కదిలిస్తూ ఉన్నారనుకోండి, వాడేమవుతాడు? వాడు ఆత్మస్వరూపుడైపోతాడు. వాడు మోక్షభావుడైపోతాడు. ఎందుకంటే వాడు ఈ యొక్క బొమ్మతో కూడట్లేదు ఎప్పుడు కూడా. దాంతో మాత్రం కలియట్లేదు. ఇది ఒక బొమ్మ, ఇది వెళ్తుంది, వస్తుంది, నడుస్తుంది అంటున్నాడు తప్ప దేంట్లో ఉంది? ఈ అఖండమైనటువంటి, ఏకమైనటువంటి ఆత్మ అనేటువంటి, అంటే బ్రహ్మం అనేటువంటి తెర మీదే కదులుతుంది ఈ బొమ్మ. ఆ బొమ్మకి ఏమి కర్తృత్వం రాలేదనుకోండి, వాడు ముక్తిలోనే ఉన్నట్టు లెక్క. కానీ ఈ బొమ్మలన్నీ అలా ఉండట్లేదండి. ఏమనుకుంటున్నాయి? నేనే కనుక నేనే ఆడుతున్నా, నేనే చేస్తున్నా, నా వల్లే జరుగుతుంది, నేనే దీనికి కారణం, నేను లేకపోతే ఇదంతా ఆగిపోద్ది, నేను ఉండబట్టే ఇన్ని క్రియలు చేస్తున్నాను అన్నట్టుగా మనము భావన చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ భావాలకి మనం ఎప్పుడైతే తల ఒగ్గామో, అంటే దానికి లోబడ్డామో, కర్తృత్వం వచ్చేసిందండి. వీడే జీవుడు. జీవుడికి దేవుడికి తేడా ఎక్కడుంది? కేవలము దీన్ని బొమ్మలా ఆడిస్తూ ఉన్నంత వరకు కూడా అది గుర్తుపెట్టుకొని లోపల వెలుపల ఉన్నది అది ఏకమై ఉంది అలా అన్నట్టుగా ఎవడైతే దాంట్లో కేవలం ఒక బొమ్మ, ఎలా అయితే ఒక చూడండి, ఒక నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోయేటువంటి ఒక బొమ్మలాగా. అంటే ఏంటి? దాని చుట్టూ నీళ్ళే ఉంటాయి, అది తేలుకుంటూ అలా 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 వెళ్ళిపోతే తనేమి ప్రయాణం చేయక్కర్లేదు, అది ఏమీ కూడా ప్రయత్నించకుండానే ఆ నీటి వరవడికి ముందుకెళ్ళిపోతూ ఉంటది. అలాగే భగవంతుని యొక్క ఆ యొక్క బ్రహ్మం అనేటువంటి ఆత్మ యొక్క సత్యత్వ స్థితి వల్లే, శక్తి వల్లే ఈ బొమ్మ నడుస్తుందంటే, వెళుతుందంటే అన్నట్టుగా ఎవడైతే గుర్తు పెట్టుకుని దీన్ని అలానే ఆడిస్తూ ఉంటాడో వాడెలా ఉంటాడు? వాడు బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. అంటే ఆధారంగా ఉండిపోతాడు. ఆధారంగా ఉండిపోతాడు కనుక, తెరలా ఉండిపోతాడు కనుక వాడే మోక్షానికి అర్హుడవుతాడు, ముక్తి భాగుడై ఉంటాడు, జీవన్ముక్తుడు అవుతాడు. అంటే జీవించి ఉండగానే ఈ భావంతో ఉంటే వాడు జీవన్ముక్తుడు. వాడు దేవుడే. కానీ ఈ బొమ్మకు కర్తృత్వం వచ్చేసి నేనే ఆడేస్తున్నా, నేనే చేసేస్తున్నాను అన్నట్టుగా భావన అయిపోయింది అనుకోండి, మధ్యలో పుట్టేసిందండి మనసుతోటి. ఈ పుట్టేసి ఆ భావనతో ఉన్నాం అనుకోండి, కర్తృత్వం వచ్చేస్తుంది, జీవుడు అనబడతాడు. ఈ జీవుడికైతే వివసత్వం వస్తుంది. జీవత్వ స్థితిలో ఉంటే కనుక వివసత్వం వస్తుంది, జన్మ మరణాలు ఉంటాయి, జన్మ పరంపరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అన్ని చూడాలి. ఎందువల్ల? నేనే బాధ్యుని అనుకున్నావు కనుక. ఈ నేనే బాధ్యుని దేహానికి వర్తింప చేసినటువంటి మనసు ఎప్పుడైతే వచ్చిందో
జీవత్వం అనే స్థితి వస్తుంది. వీడే జీవుడు అవుతాడు. వేరే దేవుడు జీవుడు ఇద్దరు లేరండి. లోపల ఇద్దరు ఉంటారనుకునేది, ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కటే. కానీ దాన్ని గుర్తించే విధానంలో తేడా. నేను బ్రహ్మమే అంటే ఈ అన్నిటికీ ఆధారమైన తెరేదిగా అదిగా ఉండేదేదో అదే నేను. బొమ్మలు ఆడుతున్నాయంటే నాలో అన్నట్టుగా ఈ బొమ్మను ఇలా చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాడు దైవత్వంలో ఉంటాడు. కానీ ఈ ఆడే బొమ్మని పట్టుకుని దీంతో కర్తృత్వం వచ్చేసింది అనుకోండి, వాడు జీవుడే. ఆ జీవుడే జీవుడుగా వస్తాడు. అంటే తనని తాను మర్చిపోయిన దేవుడే జీవుడవుతాడు. తనని తాను గుర్తు చేసుకున్న జీవుడు దేవుడవుతాడు. అంతే తేడా. జీవుడికి దేవుడికి ఉన్న వ్యత్యాసం వల్ల అంతే ఒక్కటే. కావున ఇక్కడ రెండు అనేటువంటి వస్తువు లేనే లేదు అన్నారు. ఇదంతా చెబుతూ మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే కొన్ని ఉపాయాలు కూడా చెప్తున్నారండి. ఇప్పటి వరకు మనకి ఈ జగత్ ప్రాంతంలోంచి బయటకు రావడానికి ఉపాయాలు చెప్పారు, మంత్రం చెప్పారు. ఇవన్నీ మంత్రాలేనండి. ఇప్పుడు మంత్రం అంటే మనం అనుకుంటాం ఏదో ఒక రామ మంత్రమో, కృష్ణ మంత్రమో, లేకపోతే ఇంకో మంత్రం ఏదో ఒకటి తీసుకుని దాని యొక్క స్మరణ చేస్తూ ఉండడమే మంత్ర జపం అనుకుంటాం. కానీ ఆ మంత్ర జపం కూడా మంత్ర అర్థంతో కూడి చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అంటే మంత్రార్థం అంటే కేవలము నోటితో పలికే అక్షరాలే మంత్రం కాదండి, తత్వం అండి. రామ మంత్రం చెప్పామంటే రామతత్వం వచ్చేయాలి. రామతత్వం ఏమిటండి? ఆత్మతత్వం. అప్పుడు రామ మంత్రానికి సార్థకత్వం వస్తుంది. అంతే తప్ప అక్షరాలు కేవలం అక్షరమాత్రంగా జపం చేసామనుకోండి, అక్కడే ఆగిపోతాం. ఆ అక్షరాల దగ్గరే ఆగిపోతాం. ఆ రూపం దగ్గర ఆగిపోతామండి. అది ఎప్పుడూ కూడా ఉన్నతం అవుతూ ఉండాలి. కావున ఇక్కడ అటువంటి దానికి ఈ యొక్క ప్రాపంచిక భ్రాంతిలోంచి బయటపడడానికి నీకు మంత్రం చెబుతానని చెప్పి ఏం చెప్పారు? కొన్ని ఉపాయాలు చెప్పారు. ఈ జగత్తు యొక్క అనిత్యత్వాన్ని మనం ఎలా గ్రహించుకోవాలో కొన్ని ఉపమానాలతో అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఈ తెర ఉంది. ఈ తెర అనే దాన్ని ఉపమానం చెప్పడం వల్ల మనం చూడండి ఒక సత్యం అర్థమైందో, ఇది మనం ఇలా తీసుకోవాలన్నమాట, యథార్థంగా మనం ఇలానే ఉన్నామన్నమాట అని అర్థమైంది. ఇది ఇలా చూసుకున్నప్పుడే మనకు అవగాహన వస్తేనే అది మంత్రం అవుతుందండి. అవగాహన లేకుండా కేవలం నోటితో చెప్పామనుకోండి, ఆ మంత్రం ఎప్పుడు సార్థకత్వాన్ని పొందుతుందండి? కావున మంత్రం అంటే మంత్ర అర్థంతో కూడినప్పుడే అది సార్థకత్వాన్ని ఇస్తుంది. అదే విధంగా మోక్షానికి ఉపాయాలు చెప్తున్నారు. ఇక్కడ మోక్షాన్ని పొందాలంటే ఆత్మ సాక్షాత్కారానికి ఉపాయాలు అని చెప్పి దేవాది దేవుడును సర్వోత్తముడైనటువంటి ఈ పరమాత్మ యొక్క సాక్షాత్కారము జ్ఞానము వల్లే కలుగును కానీ కర్మ యొక్క దుఃఖములచే కాదన్నారు. ఎందువల్ల అంటే ఈ దేవాది దేవుడు సర్వోత్తమైనటువంటిది, అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైన స్థితి ఇది. ఇంతకు మించిన స్థానం ఇంకెక్కడా లేదండి. అటువంటి సర్వోత్తమైన ఈ పరమాత్మ యొక్క సాక్షాత్కారము ఎలా ప్రాప్తమవుతుంది అంటే జ్ఞానం వల్ల మాత్రమే. మీరు ఏ సాధన చేయండి, అన్ని సాధనలో కూడా దేంతో రంగరించి ఉండాలి? జ్ఞానంతో కలుపుకుని ఉండాలి. మీరు భక్తిలో ఉండండి, భక్తి యోగం చేయండి, ధ్యానం చేయండి. ఎన్ని చేసినా ఇది ఏమిటి అంటే జ్ఞానం అంటే యథార్థ అయినటువంటి సత్యత్వ స్థితి ఏదో దాని స్ఫురణలో ఉంచుకునే సాధన చేయాలి. సత్యాన్ని గుర్తు పెట్టుకునే, సత్యాన్ని దృష్టిలో పెట్టుకునే దాని విధానంలోనే సాధనాపరుడై ఉండాలి. దాని వల్ల మాత్రమే మనకి ఆత్మ సాక్షాత్కారానికి మార్గం దొరుకుతుంది తప్ప కేవలం కర్మకాండ వల్ల దొరకదండి. కేవలం ఎందుకంటే కర్మకాండని కూడా తక్కువగా చెప్పలేదు, దాని కర్మయోగం అన్నారు. మీ కర్మని కేవలం కర్మగా చేశారనుకోండి, అంటే దాంతో తగులుబాటుతనాన్ని పెట్టుకుని కర్తృత్వం వహించి ఎప్పుడైతే కర్మాచరణ చేస్తూ ఉంటామో అవి మనకి బంధనాలు కలిగిస్తాయి. తత్ఫలితంగా మనకి ఈ బాధలు ఏర్పడతాయి, అలాగే జన్మ పరంపరలు ఏర్పడతాయి. కానీ కర్మయోగంగా మార్చుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? కర్మని కర్మయోగంగా మార్చుకోవడమే జ్ఞానం అండి. ఎందుకంటే జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే యథార్థం తెలుసుకోవడం వల్లే. మరి కర్మయోగంగా ఎప్పుడు మారుతుంది అంటే
ఈ కర్మలు యావత్తూ కూడా సత్యమైనటువంటి బ్రహ్మము యొక్క ఆధారంగానే జరుగుతున్నాయని తెలుసుకుని వర్తించినప్పుడు జరుగుతాయి. జ్ఞానం కలుగుతుంది. అన్నిటికీ ఆధారం బ్రహ్మమే కనుక ప్రతి దాంట్లోనూ బ్రహ్మమే ఉంది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అన్నారు. అంటే ఏంటి? ఒక యాగం అనే ఒక క్రియను మనం దృష్టిలో పెట్టుకుంటే అక్కడ నిర్వర్తిస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి క్రియలు చేసేటువంటి ఆ యొక్క యాగ రూపంగా ఉన్నది బ్రహ్మమే, ఋత్విక్కులు బ్రహ్మమే, అవిష్షు బ్రహ్మమే. అలాగే అక్కడకు వచ్చినటువంటి ఎంతో మంది దానికి సహకారం చేసినటువంటి వారందరూ కూడా బ్రహ్మస్వరూపులే. అక్కడ చదువుతున్న మంత్రాలు బ్రహ్మమే, చివరికి తత్ఫలితంగా వచ్చేటువంటి ఫలం కూడా బ్రహ్మమే. ఎప్పుడు ఇదే విధానంలో ఏ క్రియని మనం ఆచరించినా అది కర్మయోగం అవుతుందండి. కేవలం యజ్ఞకర్మని కాదు, మన గృహంలో మనం చేసుకునేటువంటి మన ఇంట్లో మనం చేసుకునేటువంటి సాధారణ కర్మల్లో కూడా ఇదే తత్వాన్ని చూడగలిగితే, దీన్నే అనుభవించగలిగితే, మనం ఒక గృహిణిగా ఇంట్లో ఉంటూ మనం ఒక క్రియ చేస్తూ ఉంటాం, వంట చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనము బ్రహ్మమయంగా చూడగలిగితే, అంటే అక్కడ వండేటువంటి పదార్థము బ్రహ్మమే. ఆ పదార్థానికి అది ఇక్కడ రావడానికి ఎంతో మంది సహకారం ఉంటే తప్ప మనకు ఆ పదార్థం ఇక్కడ రాదండి. వాళ్ళందరి సహకారంతో వచ్చారు. వాళ్ళందరూ బ్రహ్మస్వరూపులే. ఎంతమంది కృషి చేస్తే మనం తినేటువంటి ఆహారం మన నోటి దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి వారందరిలో ఉన్నవారెవరు? బ్రహ్మమే. కనుక వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే గృహస్థుడు ఎప్పుడూ కూడా సత్కార్యాలు చెయ్యాలండి. సత్కర్మాచరణ చెయ్యాలి. అతిథి సత్కారం చెయ్యాలి. దాన ధర్మాలు చెయ్యాలి. ఇవన్నీ చేస్తూనే నేనేమి ఎవరి భాగాన్ని వాళ్ళకి ఇస్తున్నాను తప్ప ఏదో నేను చేస్తున్నానని అహం పొందకూడదు. ఎందుకంటే గృహస్థుడికి ఉండే ధర్మం, గృహస్థుడు తరించాలంటే ఈ ధర్మాన్ని పాటించాలి. గృహస్థుగా ఉంటూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే కర్మని కర్మయోగంగా మార్చుకోగలిగి ఉండాలి. కావున కర్మాచరణ చేస్తూనే అంతటా బ్రహ్మమే, ఆ తయారైన పదార్థం బ్రహ్మమే. చివరికి దాన్ని ఎవరికైతే వడ్డన చేస్తుంటారో, వడ్డిస్తూ ఉంటారో వారందరూ బ్రహ్మస్వరూపులే. వీళ్ళందరూ నాకేమవుతారు కనుక పలానా వాళ్ళు కదా అన్నట్టు కాకుండా వారిలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించి ఆ పదార్థాన్ని అందించగలిగితే అది కూడా బ్రహ్మమే. చివరికి ఆ పదార్థము ఎవరికి చెందుతుంది, ఎవరికి నివేదన అవుతుంది అంటే బ్రహ్మమునికి. ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో గృహస్థులుగా ఉంటూ కూడా నిత్య కృత్యాలుగా చేస్తున్న కర్మాచరణ కూడా బ్రహ్మమయంగా చేసుకోగలిగి ఉంటారు. తద్వారా కర్మయోగం అవుతుందండి. ఈ కర్మయోగం అయినప్పుడే జ్ఞాన ప్రాప్తి అండి. కనుక జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ సాక్షాత్కారం అన్నారు. కానీ జ్ఞానం అనేది అన్ని క్రియలకి రంగరించుకుని ఉంటుంది. అదే విధంగా ఒక యోగానుష్ఠానంలో ఉన్నాం అనుకోండి, యోగ ప్రక్రియలో ఉన్నారు, యోగాభ్యాసం చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, భగవంతుని పొందడం కొరకు ధ్యానాభ్యాసం చేస్తూ ఉంటాం. కానీ అప్పుడు కూడా ఏముండాలి అంటే అక్కడ కూడా ఎరుపు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇక్కడ కూడా కర్మని కర్మయోగంగా మార్చుకోగలగడానికి సరైనటువంటి ఉపాయాలు తెలిసి ఉండాలి. యథార్థంగా ఆలోచిస్తే ధ్యానయోగంలో కూడా కర్మయోగం ఉందండి. కర్మయోగంతో కూడే ఉండాలి. ఎలా అంటే ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేస్తూ ఉంటూ ఏమి గమనించుకోమంటారు? శ్వాసని గమనించుకోండి. మీ మనసుని ఎప్పుడు శ్వాసతో కూడి ఉంచుకోండి అని చెప్తారు. ఇంతకీ శ్వాస ఎవరండి? అంటే మన లోపల నడుస్తున్నటువంటి సహజంగా నడుస్తున్నటువంటి ఈ శ్వాసే కర్మ అండి. ఎందుకంటే ఎవరైనా చనిపోయారనుకోండి, వాడిని ఏమంటారు అప్పుడు? వాడి కర్మ తీరిపోయిందంట. అంటే అర్థం ఏంటి? వాడి శ్వాస ఆగిపోయింది అని అర్థం. కర్మ తీరిపోయింది అంటూ. కనుక లోపల నడుస్తున్న అంతరములో నడుస్తున్నటువంటి శ్వాస ప్రక్రియే కర్మ. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ శ్వాసని గమనించుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా వదిలేస్తున్నాం, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం, రకరకాల విధానాల్లో వినియోగించేస్తున్నాం. కానీ ఎవరైతే ఈ అనేకంగా అయిపోతున్న శ్వాసల్ని గమనించి ఏకం చేసి పట్టుదలగా మనసుతో కూర్చుకుని తమ లోపలే ఉండేటువంటి ఆత్మని అంటే బ్రహ్మమును చేర్చుకోవడంలో సహాయకారిగా ఉండేటట్టుగా తయారైతే
ఆ శ్వాసను ఒక క్రమ పద్ధతిలో నడిపించడం తెలిస్తే కర్మని కర్మయోగం అవుతుందంట. సామాన్యంగా చేస్తే అది మామూలు కర్మే. మనం గృహ ఏదో క్రియాకలాపాల్లో కొట్టుకుంటూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులకి ఈ శ్వాసని ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఈ కర్మ దగ్ధమైపోతూ ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఆ కర్మని ఎవడైతే లోపలికి నిగరించి, లోపలికి తెచ్చుకుని ఆ శ్వాసని ఏకం చేసి, ఏకీకృతం చేసి ఆత్మని చేర్చుతాడో, తన దేహము లోపలే ఉండేటువంటి ఆత్మస్థానాన్ని అందుకుంటాడో, బ్రహ్మరంధ్రాన్ని చేరుస్తాడో, వాడు కర్మయోగి అవుతాడు. వాడే నిజమైన ధ్యాన యోగి. అంటే ప్రతి ఒక్క పద్ధతిలో కూడా మనం ఏ ఒక్క అనుష్ఠానంలో ఉన్నా, సాధనా మార్గాల్లో ఉన్నా జ్ఞానం కలిగే చెయ్యాలి. ఎరుక కలిగి చెయ్యాలి. ఎరుకంటే ఏమిటి? సత్యానికి దగ్గరగా ఉండి, సత్యాన్ని గమనించుకుంటూ ఆయా సాధనలు చెయ్యాలి. భక్తి అయినా అంతే. మనం భక్తి యోగంలో ఉంటాం. భక్తి యోగంలో భక్తి చేస్తున్నా అసలు భక్తి అంటే ఏమిటండి? సత్యం పట్ల ప్రేమే భక్తి. ఏదైతే సత్యమో దాని పట్ల మనకి ఎంత ప్రియత్వ భావం ఉంటుందో అదే భక్తి అండి. ఏదైతే నువ్వు భగవంతుడు అనుకుంటున్నావో ఆ భగవంతుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉంటే అది భక్తి అండి. శ్రద్ధ. ఆ ప్రేమే శ్రద్ధ అవుతుంది. కనుక ఇది కూడా ఏమిటి? జ్ఞానంతో కూడే ఉండాలి. జ్ఞానం లేకుండా ఎంత భక్తి చేస్తే మూఢభక్తి అయిపోతుంది. ఎక్కడికో వెళ్తాం. ఏదో 10 మంది కలిపి చేశారు కదా! మనం చేసేద్దాం అనుకోవడమే తప్ప, అసలు ఎందుకు చేయాలి? దీంట్లో ఆంతర్యం ఏముంది? అసలు దీంట్లో మన లోపల ఏం ప్రక్రియ జరుగుతుంది? సత్యమైన పరమాత్మకు మనం ఎంత దగ్గరగా వెళ్ళగలుగుతున్నాం అనేది గమనించాలి. అప్పుడు అది భక్తి యోగంలో జ్ఞానం వస్తుంది. అలా ప్రతి దాంట్లో ఈ జ్ఞానాన్ని కలుపుకొని సత్యాన్ని మరవకుండా, ఆత్మని విడవకుండా సాధన చేయాలి. ఏ కోసానా కూడా ఆత్మస్థితిని విడిచిపెట్టకూడదు. దాన్ని పట్టుకునే సాధన ఉండాలి. అప్పుడు అది మన గమ్యానికి చేరుస్తుంది. ఈ ఆత్మ ప్రాప్తి సంసార భ్రాంతి నివారణ కార్యములందు జ్ఞానానుష్ఠానము తప్ప మరి ఒకటి ఏది ఉపయోగించదు అన్నారు. కావున ఈ ఆత్మ ప్రాప్తి, ఈ సంసార భ్రాంతి నివారణ కార్యములందు రెండు ఉన్నాయండి. ఒకటి ఆత్మ ప్రాప్తి, రెండు సంసార భ్రాంతి నివారణ. ఇందులో ఒకటి వచ్చింది అనుకోండి, రెండోది కూడా జరుగుతుంది. ఆత్మ ప్రాప్తి జరిగింది అనుకోండి, ఈ సంసార భ్రాంతి తొలగిపోతుంది. సంసార భ్రాంతి తొలగిపోయింది అనుకోండి, ఆత్మ ప్రాప్తి సిద్ధిస్తుంది. సాధన చెయ్యాలి అన్నారు. కానీ ఈ రెండింటికి సాధన ఎందు కూడా వీటి ఎందు జయత్వాన్ని పొందాలంటే, సాధించాలంటే జ్ఞానమే ఆధారం. జ్ఞానము లేకుండా దీన్ని పొందలేమండి. స్థితిని అందుకోలేము. యథార్థమైన సత్యం గుర్తు పెట్టుకోకుండా మనము ఈ యొక్క సంసార నివారణోపాయాన్ని కనుక్కోలేమండి. ఈ బంధనాల నుంచి బయటపడలేము. ఆత్మ పద ప్రాప్తిని అందుకోలేము. కావున మృగతృష్ణ జలభ్రాంతి నివారణ ఎందు ఈ విషయము నిరూపింపబడినది. ఎలా అంటే మృగతృష్ణ జలభ్రాంతి నివారణ ఎందు. ఎందుకంటే చూడండి, మృగతృష్ణ అంటే ఎండమావి. ఎడారుల్లో నీరు లేని చోట నీరు ఉన్నట్టుగా భ్రమింపచేసేదే ఈ మృగతృష్ణ. ఎడారుల్లో ఏమి కరువండి అంటే నీరే కరువు. కరువు కనుక అక్కడ ఉండేటువంటి ఏదైనా ప్రాణి కానీ లేదా మనుషుడు కానీ ఏదైనా కారణాల వల్ల ఎడారుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే ఆ నీటి కోసం వాళ్ళు చాలా తపన పడుతూ ఉన్నప్పుడు దూరంగా ఏదో ఒక నది ప్రవహిస్తుంది అన్నట్టు భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయండి. అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు అనుకుని పాపం ఆ యొక్క ఎడారి జంతువులు కూడా చాలా దూరం పరుగులు పెట్టుకుంటూ వస్తే ఆ నీళ్లు తాగి డప్పుకు తీర్చుకుందామని పరుగు పెట్టి వాటి శక్తి మొత్తం కోల్పోతాయి. చివరికి ఆ నీళ్లు మాత్రం వాటికి చెరువు కావండి. ఎందుకంటే అవి ఎంత దూరం పరుగు పెట్టుకుంటూ వచ్చినా ఇంకా అల్లంత దూరంలోకే అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అసలు నీళ్ళే లేవని. ఎడారి ఇసుక మీద ఆ సూర్యకిరణాల యొక్క ప్రభావం చేత అది ప్రతిబింబించి ఆ విధంగా నీరు ఉన్నట్టు భ్రాంతి కలిగిస్తుంది. కానీ ఆ ప్రాణి అది అర్థం చేసుకోలేక ఇంకా వస్తుంది నీటి దగ్గరికి వెళతాననే భ్రాంతిలోనే ఉండి పరుగు పెట్టి చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి. చాలా జీవులు చనిపోతే ఏంటండి ఇలా. కానీ ఎంత మాత్రం వివేకం ఉన్నా అది ఒక మనిషి అయితే అది ఎండమావి. మనం వెళ్ళినా అందులో నీళ్లు ఉండవు.
అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అర్థమవుతుందో ఆ ప్రాణికి, ఆ పరుగు పెట్టడం ఆపేస్తాడు. అంటే ఆ ఉన్న శక్తి కోల్పోకుండా రక్షణ అవుతుంది. ఎందువల్ల వచ్చిందిది? జ్ఞానం వల్లొచ్చింది. జ్ఞానం లేకపోతే ఏమైంది? ఇంకది పరుగులు పెట్టి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఏమైంది? నివారణందు ఈ విషయము నిరూపించబడింది. అదే విధముగా ఆత్మపద ప్రాప్తి విషయంలో కూడా సరైన అవగాహన లేదనుకోండి, వివేకము లేదనుకోండి, ఏదేదో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే, అందరూ చేస్తున్నారు గనక నేను చేస్తున్నాను అన్నట్టుగా అయిపోయిందనుకోండి సాధన. వాళ్ళందరూ పలానా చోటుకి ఏదో వెళ్లారు గనక వాళ్ళతో నేను వెళ్ళొచ్చేసాను అన్నట్టుగా అయిపోయిందనుకోండి ప్రయత్నం. ఎప్పటికీ మనకి ఆ యొక్క ఆత్మపద ప్రాప్తి అనేది చేరువ కాదండి. ఆ స్థాయికి వెళ్ళలేం. ఎందువల్ల అంటే జ్ఞానం అనేది లేని అంటే జ్ఞానం లేకపోవడం వల్ల, యథార్థమైన సత్యం పట్ల అవగాహన లేకపోవడం వల్ల. అందుకే ఏ సాధన చేసినా అవగాహనతో చెయ్యి. సత్యత్వ స్థితితో కూడి చెయ్యి అని చెబుతూ, ఈ ఆత్మ ఎక్కడుంది అంటే దూరమున లేదు. అలా అని సమీపమున లేదు. అది అలభ్యమును కాదు. విషమ ప్రదేశమునందును లేదు. స్వానంద ప్రకాశ రూపముగు ఈ ఆత్మ మనుజులకు స్వస్వరూపము నుండియే లభించుచున్నది అన్నారు. ఇంతకీ ఆత్మ ఎక్కడుందండి? దూరంగా ఉందా అంటే దూరంగానూ లేదు. పోనీ దగ్గరగా ఉందండి ఇక్కడెక్కడో అంటే దగ్గరగాను కాదు. అది అలభ్యము కాదు. అంటే ఏంటి? అది లభ్యము కాని వస్తువా అండి అంటే లభ్యము కానిది కాదు. అయ్యేదే. దూరాన లేదు, దగ్గర కాదు. అది లభ్యమయ్యేదే. పోనీ విషమ ప్రదేశంలో ఉందండి. చాలా, చాలా కఠినమైనటువంటి అంటే అక్కడ చేరుకోవడానికి మన వల్ల కాదండి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రదేశంలో ఏమన్నా ఉందంటంటే అది కూడా కాదు. అక్కడ చేరుకోలేమండి. అసలు ఎవ్వరి వల్ల కాదండి. చీమలు చూడనటువంటి 6 అడుగులా అండి? లేకపోతే ఇంకెక్కడోనండి చాలా అది ఎవరి వల్ల కాదా అండి అంటే అలానే కాదు. ఎక్కడో హిమాలయాల్లో ఎక్కడో ఉందండి. ఆ యొక్క మారుమూలలో అది ఎక్కడికి మనం పోలేమండి. శంబల గ్రామంలో ఉందండి. అంటే అది అందరికీ ప్రాప్తమయ్యేది కాదు. కానీ అలానూ లేదంట ఆత్మ. మరి ఎక్కడుంది? స్వానంద ప్రకాశ రూపమగు ఈ ఆత్మ స్వానంద అంటే స్వయంగా ఆనంద స్వరూపమైనటువంటి ఆనందమే తన స్వరూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మ మనుజులకు స్వస్వరూపము నుండియే స్వశరీరము నుండియే తన యొక్క శరీరము నుంచి ఏ లభ్యమవుతుంది. తన శరీరములో తాను వెతుక్కుంటే దొరుకుతుంది. అందుకే దూరం కాదు దగ్గర కాదు అన్నారు. ఎందుకంటే నీ లోపలే నువ్వై ఉన్న దాన్ని ఎక్కడని చెప్పాలి? దగ్గరని చెప్పడానికి దగ్గరలో దగ్గర ఇంకా చెప్పాలంటే నువ్వే అది. కనుక అది దూరం కాదు, దగ్గర కాదు, ఎక్కడో కష్టమైన ప్రదేశాల్లో కాదు. నువ్వు కనుక్కోగలిగితే యథార్థంగా నువ్వయ్యే ఉన్నావు. నీ యొక్క దేహములో నువ్వే తెలుసుకోవచ్చిది అని చెబుతూ, ఈ ఆత్మ ప్రాప్తి యందు తపోదాన వ్రతాదులు ఒకంతైనను ఉపకరించవు. మరి ఈ ఆత్మని పొందాలంటే మరి తపస్సు వల్ల కానీ, దానం వల్ల కానీ, వ్రతాదుల వల్ల కానీ ఏవైనా చేస్తే దొరుకుతుందండి అంటే అవన్నీ ఏవైనా మనకి ఇంత మార్గాన్ని చూపుతాయేమో కానీ యథార్థంగా అయితే వాటి ద్వారా మాత్రమే అయితే ఆత్మ అలభ్యం. ఎందుకంటే చూడండి మనకి వేదాలు ఉన్నాయి. ఈ వేదాల్లో మనకి పూర్వ భాగం, ఉత్తర భాగం ఇలా చెప్తూ ఉంటారు. వేదాలు కూడా కొన్ని వ్రతాలు, నోములు, ఉపవాసాలతో కూడిన క్రియలు ఇవన్నీ చెప్పిందంటండి ప్రథమార్థములు. కానీ వాటిని దాటుకుని వెళితే వేదమంతా జ్ఞానప్రోక్తంగా ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తాం? తర్వాత భాగానికి పోము. ఆ ముందు భాగంలో మాత్రం చూసి చదివి ఏదో పెద్దలు చెప్పారని, వాళ్ళ మార్గంలో వాళ్ళేదో చేశారని కొన్నిటిని పట్టుకుని వాటితో వెళ్ళిపోతూ ఉంటాం. ఏమిటి అవన్నీ అంటే ఫలాన్ని ఆశించి చేసేటువంటి కర్మకాండలండి. నీకు ఈ ఫలితం కావాలంటే వ్రతం చెయ్యి. లేకపోతే నీకు ఫలం కావాలంటే ఈ నోము నొయ్యి. లేకపోతే ఈ ఉపవాసం చెయ్యి. ఇలా చెప్పేటువంటి క్రియలండి అవన్నీ కూడా. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేస్తామంటే వాటిని పట్టుకుని ఆ పూర్వీకులు ఎవరో చేశారు వాళ్ళ ద్వారా మనం చేస్తున్న అన్నట్టుగా అయిపోయి ఇంతకీ ఎందుకు చేస్తున్నామో తెలీదు. దేనికోసం చేస్తున్నామో తెలీదు.
దాని అంతరార్థం ఏమిటో తెలియదు. కానీ అది మాత్రం చేసేస్తాం. వాళ్ళు ఎలా చేశారో దాన్ని గమనించుకుని, అది మాత్రం అలానే చేసుకుంటూ వెళ్ళిపోతాం అనుకోండి. మరి ఎప్పటికి సాధ్యమండి? ఇప్పుడు మనం అనుకుంటాం కొన్ని ఆచారాలు ఉన్నాయండి మనకి సంఘములో. కొంతమందికి కొన్ని ఒక విధానములో వాళ్ళకి అది సరైనటువంటి విధానం అనుకుంటారు. ఇంకొకళ్ళు అది సరైన విధానం కాదు అంటారు. ఇది మా ఆచారం అంటే ఇంకొకళ్ళకి అది అనాచారంగా అనిపిస్తుంది. ఇది మా సాంప్రదాయం అంటారు కొంతమంది. కొంతమంది అది సరైన సాంప్రదాయం కాదు అంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ మత విధానాలు, ఈ నోములు, వ్రతాలు, వీటి యొక్క విధానాలు ఇవన్నీ ఎలా పుట్టాయంటే అసలు మూలములో వీటిని చెప్పడంలో అర్థం ఏమిటంటే భగవంతుని పొందడం కొరకే ఆత్మని పొందే విషయంలోని మొట్టమొదట చిన్న పిల్లలకి ఇచ్చే తాయిలాల్లాగా ఇచ్చారండి. అంటే ఏమిటి? మొట్టమొదటగానే ఒక పిల్లవాడు ఒక స్కూల్‌కి వెళ్ళాలి అంటే వాడికి ఒక చాక్లెట్టో ఏదో ఒకటి ఒక తాయిలం పెట్టి వాడికి అలవాటు చేస్తాం కొన్ని రోజులు. కానీ ఎప్పుడు ఇస్తారా? ఎప్పుడు ఇవ్వరండి. స్కూల్‌కెళ్తే టీచర్ గారు ఎప్పుడు నాకు ఈ తాయిలం, ఈ చాక్లెట్ ఇస్తారు అంటే ఎప్పుడు అంటే వాడు అలవాటు పడి వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత వాడు ఎందుకు స్కూల్‌కెళ్ళాడో అది సార్థకం కావాలి. వాడు చదువుకోవాలి, వాడి జ్ఞానం తెలియాలి. కనుక వాడికి అదే చెప్తారు కానీ ఎప్పుడు చాక్లెట్‌లు ఇవ్వరు కదండీ! అలాగే ఈ వేదములో మనకి ఇవెందుకు జోడించారండి? ఈ వ్రతాలు, నోములు, ఉపాసాలు, ఉపవాసాలు ఇవన్నీ అంటే అలా మనని దైవ విధానంలో భగవంతుని పొందే విధానంలో ఆత్మ సాక్షాత్కార విషయంలో కొంచెం మన ముందుకు నడవడం కోసం అసలు ఏమీ చేయని వాడికి అలవాటు చేయడం కోసం పెట్టారు. కానీ అవి ఎప్పుడూ అవే చేస్తూ ఉన్నామనుకోండి. వాటితోటే ఉండిపోయామనుకోండి. అసలు అందులో ఉన్న ఆంతర్యం తెలిసిపోకుండానే అయిపోయిందనుకోండి. ఎప్పటికీ మనకి ఈ ఆత్మపద ప్రాప్తి అనేది చేరువు కాదు. ఇది యథార్థమండి. కావున ఇదేమైంది? అలా అని పెట్టిన వాటిని క్రమంగా పూర్వీకుల నుంచి ఆచరించుకుంటూ వచ్చినప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని విధానాల్లో మార్పులొచ్చాయండి. మార్పులొచ్చి ఇది మాకు ఆచారం అని కొందరన్నారు. ఇది మాకు కాదని కొందరంటారు. దీనికి ఒక కథ చెప్తారండి. ఇయన్నీ ఎలా వచ్చాయంటే కేవలము అందుకే మూఢనమ్మకాలన్నారు. గుడ్డి నమ్మకాలని చెప్పేవి కొన్ని ఉంటాయండి. ఒకాయనకి ఇద్దరు కొడుకులున్నారటండి. ఓ పెద్దాయన. ఈ ఇద్దరు అబ్బాయిలు ఏం వ్యవసాయం చేసుకుంటూ, లేకపోతే ఒకాయన బయట విదేశాల్లో ఎక్కడో ఊళ్ళో ఉంటూ వ్యాపారం చేస్తూ అలా జీవించారు. కొన్ని రోజులకి ఒక రోజున ఒక వార్త వచ్చి అప్పుడు ఆయన ఇంటికొస్తారు. ఇంతకీ ఏమిటి అంటే తండ్రి గారు మరణించారని వార్తొచ్చింది. సరే ఆయన కర్మకాండ చెయ్యాలి. కర్మకాండ చేస్తున్నారు. ఇది చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ పెద్ద పిల్లాడు, చిన్న పిల్లాడు ఇద్దరు కూడా ఉంటారు కదా! వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారు ఒకప్పుడెప్పుడో వాళ్ళ తాతగారు పోయినప్పుడు చేసే విధానం చూసారండి. వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. అందులో పెద్దబ్బాయేమో ఒక రకం చెప్తున్నాడు. చిన్నతను ఏం చెప్తున్నాడంటే, అసలు మనం ఈ కర్మకాండ చేయాలంటే, ఒక పిల్లిని తెచ్చి అటుకు మీద పెట్టి, అటుకు మీద ఒక గంపెట్టి దాన్ని కప్పెట్టి, ఒక నిచ్చెనేసుకొని పైకి ఎక్కి దాన్ని అక్కడ పెట్టి, కిందకు వస్తూ వస్తూ ఆ యొక్క ఒక పంచె జారితే దాన్ని సర్దుకోవాలి. ఇయన్నీ చేసిన తర్వాత ఇది చేయాలని చెప్తున్నాడు. ఏమిటి ఇలా చెప్తున్నారు? ఎక్కడా లేదు కదా! ఆ పెద్ద అబ్బాయి అంటాడు, "అలా కాదు. ఇదంతా మనం ఇదివరకు చేసేదే కదా! ఇప్పుడు అలా ఎందుకు చేయాలంటే, నేను చూసాను మా నాన్నగారు అలాగే చేశారు. తాతగారు చనిపోయినప్పుడు ఇలాగే చేశారని" చెప్తారు. ఇంతకీ ఏం జరిగిందండి అంటే, ఆ ఇంట్లో ఒక పిల్లిని పెంచుకునేవారంట అప్పట్లో. ఈ చిన్నతనంగా ఉన్నది. వీళ్ళు చేస్తున్న ఈ కర్మకాండకి ఆ పిల్లి అడ్డొస్తుందేమో అని చెప్పి ఆ తండ్రి అప్పట్లో ఒక అటుకులుండేవండి. తాటాకు ఇళ్ళుండేవి. కనుక వాళ్ళేం చేశారు, అతను ఒక గంప తీసుకొని, ఈ పిల్లిని పట్టుకొని, ఒక నిచ్చెనేసుకొని పైకెక్కి, ఆ గంప కింద పిల్లిని పెట్టి, దాన్ని కప్పెట్టి, ఆ నిచ్చెనది కిందకొస్తూ ఉండగా అతనికి పంచె కొంచెం జారితే దాన్ని ఇలా సరిచేసుకొని కిందకి దిగాడు. ఈ పిల్లవాడు దాన్ని చూసి, ఇదంతా సాంప్రదాయం అనుకుని క్రమంగా అతని దృష్టిలో అలా ఉండిపోయింది కనుక, ఇలానే చేయాలి. కనుక నువ్వు వేరుగా చేసుకో, నేను ఇలాగ చేస్తాను, నేను వేరు. కనుక నీ పద్ధతిలో నువ్వు చేసుకో, నాది నేను చేస్తాను. వీళ్ళిద్దరూ వేరు వేరు విధానాల్లో చేశారు. అప్పుడు వాళ్ళకి సంబంధించిన తర్వాత వంశస్థులందరూ ఆ పద్ధతి పట్టుకుంటారు. ఇతనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ పద్ధతి. ఇలా అయిపోయిందండి లోక వ్యవహారం. ఇది కేవలం మనకి
అర్థం అవడం కోసం చెప్పుకునే కథ, నవ్వులాటగా చెప్పుకునే కథ. ఇది మా సాంప్రదాయం, అది మాకు ఆనుమా లేదండి, ఇది మాకు సరిపడదండి, ఇలా చెప్పేవన్నీ కూడా అలా వచ్చినాయని. కానీ వాటిని పట్టుకుని ఉన్నామనుకోండి, యథార్థానికి మనం ఎప్పటికీ చేరువ కాలేం. సత్యానికి ఎప్పటికీ దగ్గర కాలేం. కనుక అవన్నీ పక్కన పెట్టి, గతంలో పెద్దలు వాళ్ళు అలా ఎందుకు చేశారు అది పక్కన పెట్టి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నా అది భక్తి మార్గమైన ఏదైనా దాని ఆంతర్యాన్ని గుర్తించి, జ్ఞానం కలిగి, సత్యంతో సహవాసం చేస్తూ అంటే దానికి కూడుకునే సాధన చేయాలి. ఒక నోము నోచిన, వ్రతం చేసిన, ఇంకొకటి చేసిన, ఇప్పుడు మనకి నోముల విధానాలు చాలా ఉన్నాయి చెప్తారు. ఆ వ్రత విధానం అంతా చెప్పింది ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఈ వ్రతములో ఇది చేస్తేనే నీకు బలం వస్తుంది, ఇలా ఉంటాయండి. మనం తూచ తప్పకుండా పాటిస్తాం. కానీ అప్పట్లో అవసరార్థం చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇలాంటి కథలు చాలా ఉంటాయండి. ఇలాంటి కథలు ఏం చేస్తాం, అసలు భక్తి అనేది మృగ్యమైపోయింది అక్కడ. అక్కడ భగవంతుని పట్ల అర్పణ మృగ్యమైపోయి ఇవే బయటకు వచ్చేస్తాయి. కనుక సాంప్రదాయాన్ని పాటించడానికే ముందుకెళ్ళిపోతున్నాం తప్ప, అసలు మనసును అర్పించి సహజంగా ఉన్నటువంటి దైవంలో తనలోనే తానై ఉన్న ఆత్మకు సమర్పణ అయ్యే విధానం తెలుసుకోకుండా అయిపోతుంది. ఇలా చేస్తూ పోతే జన్మ నిష్ఫలం అయిపోతుంది. మళ్ళీ జన్మకు వచ్చినప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తాయో రాదో తెలియదు. కావున కేవలం వాటిని పట్టుకునే కూర్చోకుండా, అవన్నీ గతంలో మనం ఏమి చేసినా ఇప్పుడు జ్ఞానంలోకి రావాలండి. యథార్థ స్థితికి దగ్గరగా రావాలి, తదనుగుణంగా వర్తించాలి, అది గమనించుకుని ముందుకెళ్ళాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. కనుకని ఈ ఆత్మ ప్రాప్తి యందు తపస్సు, దానము, వ్రతాదులు ఇవేవి కూడా ఒకంత కూడా ఉపకరించవన్నారు. సహాయం చేస్తే, ఏదైనా చేస్తే కొంచెం తన స్వరూప మాత్రమున విశ్రాంతి పొందుడు తప్ప ఇక్కడ మరి యొక్క సాధన ఏదీ లేదు. ఎప్పటికైనా ఎవరమైనా తమ స్వస్వరూపములో విశ్రాంతిని పొందాలి. ఎక్కడైతే ఉందో లోపల ఉన్నదానికి ఎదుర్కోవాలంటే లోపలికే వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, స్వస్థానములో తన యొక్క ఆత్మస్థితిలో ఆత్మస్థానములో విశ్రాంతి, నిశ్చలత్వాన్ని పొందాలి. ఎప్పుడైతే ఈ నిశ్చలత్వం దొరుకుతుందో అదే మనకి ఆత్మానంద ప్రాప్తికి మార్గం అండి. ఆ నిశ్చలత్వంలోకి వెళ్ళాలి కానీ ఇంకా ఇంకా ఏదో ఏదో బయటికి రగడ అంటే ఏవో విషయాల్లోకి పోతున్నామండి, అది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనుకుంటూ వీటినే చెప్పుకుంటూ ఇలా వెళ్ళిపోయామనుకోండి, ఎప్పటికీ మనకి గందరగోళమే తప్ప అసలు సత్యం అర్థం కాదు. ఇది గమనించుకోవాలి. ఇటువంటి జ్ఞానపూర్వకమైన ఇటువంటి శాస్త్రం ఉంది మనకి. కనుక అటువంటి వాటిని అధ్యయనం చేసి సత్యాన్ని గమనించుకోవాలి. సాధు జన సాంగత్యము, సత్శాస్త్రములందు తత్పరుడై ఉంటే జ్ఞాన ప్రాప్తికి, తద్వారా ఆత్మ ప్రాప్తికి కారణమైంది. మరి ఎలా చేయాలండి? మనకి ఈ యొక్క ఆత్మపద ప్రాప్తి రావాలంటే మరి ఏం చేయాలండి అంటే, అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనము సజ్జన సాంగత్యాన్ని వెతుక్కోవాలి. ఎక్కడైతే ఆత్మానుభూతి పొందిన పెద్దలు ఉంటారో, పెద్దలంటే వయసులో కాదండి, ఆత్మని అనుభవంగా వారు అనుభవించే స్థాయిలో ఉన్నారు అంటే వారెవ్వరైనా పెద్దలేనండి. ఎందుకంటే ఆత్మ వృద్ధత్వం అక్కడ, అది జ్ఞానంతో పండిపోయి ఉంటుంది. కనుక అటువంటి వారిని వెతుక్కోవాలి. పెద్దలంటే కేవలం వయసులో పెద్దవారని చెప్పి వెతుక్కుంటూ వెళితే మనకి మూఢాచారాలే వస్తాయి. కావున అది కాదు, జ్ఞానములో పెద్దల్ని వెతుక్కోండి. యథార్థమైనటువంటి సత్యత్వ స్థితిని దగ్గరగా మనకు అందించగలిగిన వారు ఉంటే అటువంటి వారిని ఎదుర్కొని అటువంటి వారి సాంగత్యంలో ఉండాలి. అలాగే సత్శాస్త్రములు, జ్ఞానపూర్వకమైన గ్రంథములు తత్పరుడై ఉండాలి. ఎప్పుడూ కూడా అవి నిష్ఠగా సమయం పెట్టుకుని, సమయాన్ని మించకుండా, అంటే ఏంటి, ఒక సమయంకి నేను ఈ గ్రంథము చదవాలి, ఇది అధ్యయనం చేయాలి, ఈ సమయానికి నేను ఆ సాంగత్యంలో కొంతసేపు గడపాలి, ఇలాంటి మనం ఒక నియమం ఏర్పాటు చేసుకుంటేనే దానికి సమయం దొరుకుతుందని మనకి. కుదిరితే చేద్దాము, లేకపోతే లేదు అంటే ఎప్పటికీ మనకు అవ్వదండి, అశ్రద్ధ వచ్చేస్తుంది. కనుకనే ఏ సమయానికి ఏది చెయ్యాలనేది నిర్ణయించుకోవాలి. ఏ విధంగా అయితే మనం సమయానికి ఆహారం తీసుకుంటున్నాం, సమయానికి నిద్రపోతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. మరి అవన్నీ చేసినందుకు చేసడానికి మన సమయం ఉన్నప్పుడు మన కోసం మనం ఎందుకు సమయాన్ని కేటాయించుకోకూడదు? మన ఆత్మని మనం ఉన్నతం చేసుకోవడానికి అనేది గమనించుకుని దాని సమయాన్ని కేటాయించుకుని అకృత్రిమైనటువంటి, అంటే కృత్రిమము అకృత్రిమం అన్నారు. కృత్రిమం ఏంటి అంటే
మనం కల్పించుకుని మనము ఏదేదో ఊహించుకుని లేకపోతే ఉమ్, అంటే మానవుని యొక్క నిర్మాణంతో జరిగింది ఏదైనా సరే కృత్రిమం అండి. కృత్రిమ మేధస్సు ఇదంతా కూడా. అకృత్రిమం అంటే సహజం అండి. మనం తయారు చేసింది కాదు, మనం కల్పించింది కాదు, మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. అకృత్రిమం సహజంగా ఉన్న స్థితి అండి అది. ఈ అకృత్రిమ స్థితిలోకి వెళ్ళాలండి ఎవరమైనా. సహజ స్థితి, ఈ సహజమైనటువంటి స్థితినే పట్టుకోవాలి. నిత్య సిద్ధమైనటువంటి ఆత్మ యొక్క సాక్షాత్కారని సంసార మోహజాలను తొలగించి వేయగలదు. ఈ అకృత్రిమలోకి వెళ్ళినప్పుడే అంటే సహజ సిద్ధత్వ స్థితిలోకి వెళ్ళిపోవాలి. సహజంగా మనం ఏమై ఉన్నామో అదే మన వాస్తవ స్థితి అండి. ఇప్పుడు చూడండి, ఒక రంగస్థలం ఉంది. ఒక నాటకం వేసేటువంటి రంగస్థలం మీద ఒక నటుడు ఉంటాడు. ఆ నటుడు ఒక పాత్రను ఉద్దేశించి రంగులు వేసుకుంటాడు, రకరకాల వేషధారణలు వేస్తాడు, లేకపోతే కిరీటం పెట్టుకుంటాడు, లేకపోతే ఏదో పెట్టుకుంటాడు, అన్ని పెట్టుకుంటాడు. అవన్నీ ఏంటండి, కృత్రిమంగా వాడు కల్పించుకున్నాడు ఆ వేషం వేయటానికి. సరే, ఆ నాటకం అంతా అయిపోయిందండి, ఆడేసాడు, అన్ని అయిపోయినాయి. తర్వాత వాడు ఏం చేస్తాడు, అవన్నీ తీసేస్తాడు. అలానే ఉంచుకుంటాడా అంటే అన్ని తొలగించేస్తాడు. ఎందుకంటే తన సహజ రూపం తనకు తెలుసు. నేను అదే కానీ ఇది కాదు అని కేవలం అంతసేపు మాత్రమే నటించడానికి మాత్రమే పెట్టుకుని అవన్నీ తొలగించేసి వేసుకున్న రంగులు కడిగేసుకుని తన మామూలు రూపానికి వచ్చేసి తాను ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలా తయారై అప్పుడు వెళ్తాడండి బయటికి. అదే విధంగా మనం కూడా అది తెలుసుకోవాలండి. మనం కూడా ఈ రంగస్థలము అంటే ఈ యొక్క జగత్తు ప్రపంచము అనేటువంటి రంగస్థలం మీద నటన చేయడానికి వచ్చిన పాత్రలు. ఇప్పుడు ఏ పాత్రను తీసుకుని వచ్చామంటే మనం ఇప్పుడు ధరించి ఉన్నటువంటి ఈ రూపమే మన పాత్ర అండి. ఈ దేహమే మన పాత్ర. ఈ పాత్రతో ఈ నాటకం వేస్తామని చెప్పి ఈ నాటకానికి మనం కొంత ఎందుకంటే ఎంతో కొంత తీసుకునే ఉన్నాం సొమ్ము రూపంగా. అంటే ఒప్పుకుని వచ్చామని. ఒప్పుకోవడం అంటే అడ్వాన్స్ తీసుకుంటారు కదా ముందుగా వేయటానికి. అదే విధంగా మనం గత జన్మలోనే కొంత అడ్వాన్స్ తీసుకుని ఒప్పుకుని వచ్చామంట. అందుకే మనకి ఆ అడ్వాన్స్ రూపంగా ఏర్పడేవి ఈ బంధాలండి. కుటుంబ సభ్యులే కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మన చుట్టూ ఉండేటువంటి యొక్క వాతావరణంలో ఉండేటువంటి మన చుట్టూ మన సమీపంగా ఉండే వారి విషయం కావచ్చు, ఏదైనా సరే అదంతా మన యొక్క గతంలో ఒప్పుకున్న దానికి అనుగుణంగానే వర్తిస్తామండి. అన్నీ వస్తాయి కనుక ఈ పాత్రని ఒప్పుకుని వచ్చాం కనుక రంగులు వేసుకోవాలి తప్పదు. ఈ యొక్క దేహం అనేటువంటి ఈ పాత్రను ధరించాం కావున ఈ పాత్రకి అనుగుణంగా కొంతసేపు ఎలా ఉండాలో అలా ఉండాలి. దాంతో ఎలా మాట్లాడించాలో అలా మాట్లాడించాలి. ఎక్కడ ఎలా నుంచోబెట్టాలో అలా నుంచోబెట్టాలి. ఏ ఆశ్రమ ధర్మంలో ఉంటామో ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా దాన్ని నడిపించాలి. ఎవరు ఏమై ఉన్నామా, స్త్రీయా పురుషుడా అనే ధర్మంగా ఉంటూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అలాగే ఈ దేహం ఒకేసారి ఒకే దేహానికి బాధ్యతలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు బిడ్డగా ఉంది, రేపొద్దున్న ఆమె తల్లి అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి ఆమె చేరుతుంది. అంటే ఏంటి, రకరకాలుగా పాత్రలు వాటి స్థితులు మారిపోతూ ఉంటాయి. దేహం యొక్క విధానం మారిపోతుంది. వృద్ధాప్యం చిహ్నాలు వస్తూ ఉంటాయి. యవ్వనం ఉంది, అది కరిగిపోతే వృద్ధాప్యం అన్ని వస్తాయి. ఏ రోజున ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అన్ని నటించాలి. కానీ ఒకటి మర్చిపోకూడదు, నటిస్తున్నాను అనే విషయం మర్చిపోదు. ఇదంతా కృత్రిమం అండి. ఇప్పుడు మనం చేసేదంతా కృత్రిమమైనటువంటి వ్యవహారం. అంటే కేవలము రంగు వేసుకున్నాం కనుక కృత్రిమంగా ఆడుతున్నాం. ఒప్పుకుని వచ్చాం కనుక ఇదంతా మనం తెచ్చుకుని కేవలం ఆ పాత్రకు అనుగుణంగా నటిస్తున్నాం అనే విషయం గుర్తుండాలి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి, సహజంగా మనం ఏం మర్చిపోకూడదు, అకృత్రిమలో ఉండాలి. అంటే సహజంగా నేనైనా ఆత్మ ఏదో అదే నా అకృత్రిమ స్థితి అండి, సహజ స్థితి. కనుక ఆ సహజాన్ని మర్చిపోకూడదండి. ఎప్పుడు సహజాన్ని, రంగస్థలాన్ని నాటకం వేసేవాడు కూడా తన ఊరు పేరు తన అసలైనటువంటి విధానం మర్చిపోడు. అలాగే మనం ఎన్ని చేస్తున్నా నేను ఆత్మనై ఉన్నాను, బ్రహ్మమనై ఉన్నాను, నాకు ఈ రంగులు లేవు, హద్దులు లేవు, ఏమీ లేవు. కనుక ఆత్మకి ఏ యొక్క లక్షణాలు చెప్తారో అదే యొక్క బ్రహ్మం యొక్క లక్షణం అండి. కనుక ఈ అవాంతరాలు లేవు, ఈ భేదాలు లేవు,
ఏకమై ఉన్నది. ఆనంద స్వరూపమే నేనై ఉన్నాను. కనుక ఆనందమే నా సహజ స్వరూపం చెప్పాలంటే, సహజ స్థితి. కనుక ఆనందానికి వ్యతిరేకంగా ఉన్నామంటే మన సహజ స్థితిని మర్చిపోయామని అర్థం. ఆత్మగా ఉన్నవాడికి సహజత్వం ఏంటంటే ఆనందమే సహజం అండి. మనం ఇప్పుడు ఎందులో ఉంటున్నాం? ఎక్కువ శాతం దుఃఖాల్లో ఉంటున్నాం. ఏవేవో వికలత్వ భావాల్లో ఉంటున్నాం. అంటే ఏంటి? మనం కృత్రిమంలో ఉంటున్నామండి. కానీ యథార్థంగా మనం ఏం చేయాలి? అకృత్రిమంలోకెళ్ళాలి. సహజ స్థితిలోకెళ్ళాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. మన సహజత్వాన్ని మనం మరవకూడదు. ఈతడే ఆ ఆత్మదేవుడు అని ఎరింగిన అంటే సాక్షాత్కరించుకుంట మాత్రమచే జీవునికి ఇక దుఃఖము ఎన్నటికిని కలగకుండును. మరియు అతడు జీవన్ముక్తిని కూడా పొందును అన్నాడు. ఎందుకంటే ఎవరికైతే ఈ అకృత్రిమ స్థితి ప్రాప్తించిందో వారికి సహజంగానే మరి ఆ బ్రహ్మ మనకు చెప్పే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి సహజంగానే వారి అనుభవంలోకి వస్తూ ఉంటాయండి. ఆనందమే బ్రహ్మమ యొక్క సహజ స్థితి అంటే ఈ యొక్క అనుభవంలోకి వచ్చిన వారికి కూడా నిత్యానందం కలుగుతుంది. ఎందుకు వస్తుంది అంటే కారణము లేని ఆనందం వస్తుందండి. అంటే భౌతికంలో ఏదో విషయాల్లో వ్యక్తి వల్ల వచ్చే ఆనందం కాదండి అది. తనలోంచి తనకి పొంగి పొంగి పొరలి పొరలి వచ్చే ఆనందం అది. ఈ ఆనందాన్ని వర్ణించడానికి అలవి కానిది. చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందువల్ల వస్తుందో తెలియదు. కానీ అది పరమ శాంతి స్థానం. అక్కడ ఎప్పుడూ హెచ్చుతగ్గులు ఉండవండి. ఒకే సమస్థితి ఉంటుంది. ఎప్పుడు నిదానంగా ఉంటాడు. ఎప్పుడు కూడా సమమైనటువంటి స్థితిలో ఉంటుంది. అటువంటి స్థితి అనుభవానికి వస్తే అప్పుడు అర్థం చేసుకోవాలండి. ఈ స్థితి అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు ఇతడే ఆత్మదేవుడు. దేవుడంటే ఇంకెక్కడో ఉన్నాడు అనుకుని ఇప్పటివరకు వెతికావు. అక్కడెత్తుకో, ఇక్కడెత్తుకో, ఇక్కడెత్తుకో. కానీ నీ యొక్క స్వశరీరంలో నీ యొక్క వాస్తవ స్థితి నీకు అనుభవం అయినప్పుడు నీకు యథార్థంగా ఆ స్థితి అనుభవానికి వచ్చేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈయనే దేవుడు అంటే ఇంకెక్కడో లేడు. ఆత్మదేవుడు అంటే ఇదే నిజంగా అందరూ చెప్పుకునేటువంటి బ్రహ్మము, భగవంతుడు అనే సహజ స్థితి నీకు అనుభవానికి రావాలి. ఇదే జ్ఞాన ప్రాప్తి. ఈ జ్ఞాన ప్రాప్తి ఈ స్థాయిలోకి నువ్వు ఎప్పుడైతే అందుకుంటావో అది ముక్తికి దగ్గరగా మోక్ష బాగుని చేస్తుంది. తద్వారా నిన్ను జీవన్ముక్తిని చేస్తుంది. అంటే ఏంటి? మోక్షాన్ని అనుభవిస్తూనే జీవించి ఉండగలుగుతాం. అంటే ఎంత కాలం అయితే మనకి ఆయుష్ ఉంటుందో అంతవరకు జీవనం సాగించాలి. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఎవరైనా దేహం ఒప్పుకొని వచ్చినంత కాలం అది ఆడాలి. కనుక అది ఆడుతూనే ఉంటుంది. అది వ్యవహారం చేస్తూనే ఉంటుంది. కానీ నువ్వెక్కడుంటావు అంటే ఆత్మదేవుడుగా ఉంటూ ఆత్మస్థితిలో ఉంటూ ఈ జీవితాన్ని గడుపుతూ వ్యవహారం చేస్తూ సాగుతూ ఉంటావు కనుక అట్టివాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. ఈ జీవన్ముక్తత్వ స్థితి ఎప్పుడైతే సంప్రాప్తమవుతుందో వాడికి ముక్తి తథ్యము, మోక్షం అనేది తప్పకుండా అందుతుంది అనేది ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి. నాకు మోక్షం వస్తుందా లేదా, నేను ఎక్కడున్నాను, నేనేంటో చెప్పండి అని చెప్పి ఎవరిని ప్రశ్నించవలసిన అవసరం లేదు. నీ సహజంలోకి నువ్వు వెళ్ళిపోతే నీకు నీ అనుభవం అవుతుంది. ఇది ఏదో వర్ణించి చెప్పేది కాదండి. నీకు ఎలా అయితే నువ్వు తిన్న పదార్థము దాని రుచి నీకు అర్థమయ్యిందో, ఏదైనా ఒక స్పర్శ నీ దేహానికి తగిలితే ఆ స్పర్శ నీకు అర్థమవుతుందో, నీ అనుభవానికి వచ్చిందో, అదే విధంగా ఆత్మానుభూతి కలిగితే ఆ అనుభవం నీకే అవగాహన అవుతుంది. నిన్ను చూసి ఇంకొకళ్ళు ఎవరో నీ పరిస్థితి ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పేది కాదు. నువ్వు ఎంత లోపలికి వెళుతావో, నువ్వు ఎంత సూక్ష్మంలోకి వెళుతావో, ఈ బోధకి అనుగుణమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటావో అది నీకు తప్పకుండా ఆ అనుభవమే. నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే చదువుకుంటున్నావో, ఏదైతే చెబుతున్నావో నువ్వు అక్కడే ఉంటావు. యథార్థం ఇది. ఈ స్థితి అందితే నువ్వు ఈ మాట విన్నా నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఒక గ్రంథం తీసి ఈ జ్ఞానాన్ని చదువుతున్నా నువ్వు అదిగానే అయిపోతావు.
ఎవరైనా చెబుతుంటే ఆ మాట వింటున్నామంటే అది గానే అయిపోవాలి. ఇదండి ఆత్మానుభూతి స్థితి. అప్పుడు అది ఆ బోధ ఏదైనా సరే మనకి యథార్థమైనటువంటి అర్థం అంటే అవగాహన అవుతుందని అర్థం. కనుక ఏదైతే వింటున్నామో అక్కడే ఉన్నాం. లక్ష్యం కనుక నువ్వు పలానా చోట నీ లక్ష్య సిద్ధి. ఎందుకంటే లక్ష్యం అంటే నువ్వు పొందేటువంటి స్థితి ఇది అని పెద్దలు మనకు చెప్తున్నారు. ఆ చెప్పిన దాన్ని మనం వింటూ లేదా చదువుతూ ఉన్నాం. ఉన్నప్పుడు మనం అక్కడే ఉండాలండి. అంటే ఆ స్థితిలోకి వెళ్ళాలి. అది యథార్థమైన శ్రవణం అండి. ఇది మనము సజ్జన సాంగత్యములో గాని, సత్శాస్త్ర పఠనములో గాని స్వయంగా అనుభవించవలసినటువంటి స్థితి. ఇది కలుగుతుంది అంటే మనం అదృష్టవంతులమండి. తప్పకుండా మనము ఆత్మానుభవంలోకి దగ్గరగా వెళుతున్నాం. ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా ఏదో వచ్చేసింది అనే అహంకారాన్ని మాత్రం ఏనాడు దేహపరంగా పొందకూడదు. నా సహజములోకి నేను వెళుతున్నాను. నా యథార్థ స్థితిలోకి నేను అన్నట్టుగా ఉండాలి తప్ప దాన్ని దేహానికి ఆపాదించుకోకూడదు. దీనికి ఏదో గొప్పతనం వచ్చింది అనుకోకూడదు. దాన్ని దానిగా ఉంచండి. ఆత్మని అది అదేం గొప్పతనం కాదండి. అది దాని సహజం. కనుక అందులో మళ్ళీ అనుమానమే లేదు కించిత్తు. కనుక నా సంశయ ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. ఇది పొందిన వాడే సంశయ రాహిత్యాన్ని పొందుతాడు. అంటే ఉన్నదా లేదా ఎప్పుడు అంటే దాని స్పర్శ తెలియనంత వరకు సందేహం ఉంటుంది. కానీ స్పృశిస్తే ఏమవుతుంది? దాని స్పర్శ నీకు అర్థమైతే ఎప్పుడైతే నిప్పుని ఎప్పుడూ తాకలేదు. కానీ అది కాలుతుందా లేదా అనే సందేహం నీకు ఉండొచ్చు. కానీ పట్టుకుని చూసావు. అది కాలింది. కాలడం అంటే ఎలా ఉంటుందో తీసి చూపించమంటే చూపించడం. కానీ ఆ మంట అనుభవానికి వచ్చింది. కాలడం అంటే ఎలా ఉంటుందో చెప్పండి అంటే నువ్వు ఎలా చెప్తావు ఆ మాటలతోటి వర్ణించి? మండుతుంది, మండుతుంది అంటావు. మండుతుందంటే ఏంటండి అంటే ఎలా చెప్తావు? చెప్పలేము. ఈ ఆత్మానుభూతి కూడా అలానే అనుభవంగా వచ్చేదండి. ఇది నీకే అర్థమవుతుంది. కనుక అది ఎలా అయితే నీకు కాలడం అనేది అర్థమైందో ఈ యొక్క స్థితిని నీకు ఎవరిని అడగవలసిన పని లేదు. నీకే అర్థమవుతుంది ఎవరికి వాళ్ళకి. కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్న పరులమైతే అందరము కూడా అదే తత్వం మన యథార్థ స్వరూపం అదే. కృత్రిమంగా మనము ఉంటున్నాం ఇప్పుడు. కానీ మనం చేయవలసిందల్లా కృత్రిమత్వాన్ని తీసివేస్తే పక్కకు నెట్టేస్తే అకృత్రిమం అనేది మన స్వయం అయిపోతుంది. దాంట్లోకి వెళ్ళాలి. మనం సహజంగా నిరావరణంగా ఉండగలిగి ఉండాలి. అప్పుడే ఆత్మానందం అంటే ఏమిటో అర్థమవుతుందనే భావన. కావున ఇప్పటి వరకు మనకి ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఆత్మ సాక్షాత్కారానికి ఉపాయంగా మరి వశిష్ఠ భగవానుడు ఒక నగ్న సత్యాలండి ఇవన్నీ కూడా. నిజంగా మహానుభావులు ఎంతో ప్రేమతో దయతో ముముక్షులోకానికి అందించారు. ఎందుకంటే ఇటువంటి సత్యాలు సచ్చిష్యుడికి ఎంతో గురు సపర్యలు చేస్తే చెప్పేటువంటి సూక్ష్మతరమైనటువంటి గుహ్యతమైనటువంటి విషయాలు. కానీ ఇటువంటివి కూడా బయటకు వ్యక్తం చేసి గ్రంథస్థం చేసి మనకి అందించారండి. అటువంటి వారికి ఎన్నిసార్లు మనం కృతి చెప్పుకున్నా సరిపోదండి. కావున మనం చేసే గురుదక్షిణలు ఏంటంటే అటువంటి మహానుభావులకి ఆ అనుభవంలోకి వెళ్ళే ప్రయత్నమేనండి. అది ఎంత చేస్తే అంత మనం వారి రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతాం. అదే ఋషి రుణం అండి. దాన్ని తీర్చుకున్న వాళ్ళు అవుతాం నేను అర్థం. మిగతాది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్.